Yes, sir. Good morning to all. How are you all? Am I audible to all? Yes, sir. Is my voice clear to all? Yes, sir, you are audible. Good morning, sir. Good morning. Good morning. Thank you. Yeah. Here we are conducting the bypass webinar here. So means we are conducting 2 sessions at a time. So this is the link 1. Almost 3, 4 members are joined. 3 members here in the link 1, and in link 2, almost it's a full. Yes. Okay. Yeah. Yeah, very nice. Link 1 is almost full, and link 2 has many empty slots here. Yeah, it's a chance to fill the link 2. Okay, they will join, no problem. So we continue our session. Yeah, first of all, here I'm going to discuss some more topics regarding MS Excel. So what is MS Excel, how it is useful for a job ready session. So just I'm sharing my screen. Is it visible to all? Yeah, just you reply in short. That's enough. You may reply in yes, very good. And in the link 1, students, yes. Okay. Yes, it's okay. Very nice. Yeah, welcome to the session. Yes, it's right. Okay. So then this is the job ready Excel skill. Before starting the session, first of all, I want to add some few words. Do you know about what is MS Excel, and do you have any pre-knowledge in MS Excel? Yeah. Yes, sir. Yes, sir. Okay. Who is this? I have a little bit knowledge. Very nice. Okay, Andy. That's a very nice. So if you have the knowledge or you may not have the knowledge, that's a don't worry. So in this session, just I want to give a clear picture on MS Excel and what's the Excel, why we learn the MS Excel, right? So that's it. Now today's session. So this is here. We will discuss about the career insights of the career. So what's the career insights here? మేజర్గా మనం చూసినట్లయితే 82% ఆఫ్ ది పీపుల్ ఆర్ 82% ఆఫ్ ది సిచ్యువేషన్స్ వి రిక్వైర్డ్ ద ఎంఎస్ ఎక్సెల్. దట్ మే బి ఆఫీస్ వర్క్ ఆర్ ఎనీ వర్క్, రైట్? సో దట్ మే బి ఎనీ వర్క్. సో we need the MS Excel, right? So, and this is also used for the data analyzing and report making. So here I want to add one thing. Data analyzing and report making means, suppose you may type the data in MS Excel. I think all of you may know about that. Data type చేయడం అందరికీ తెలుసు, right? Yeah. So మీరు టైప్ చేసిన డేటాని ఒక రిపోర్ట్ ఫామ్ లో ప్రజెంట్ చేయాలి. సపోజ్ మీరు ఒక ఎక్సెల్ వర్క్ చేస్తున్నారు, మీరు ఒక ఆఫీసర్ లేదా ఒక ఎంప్లాయీ అయినప్పుడు, సో జస్ట్ యు ఆర్ టైపింగ్ సమ్ ఎక్సెల్ వర్క్. సో జస్ట్ యూ టైప్ ద డేటా. సో ఆ డేటా అంతా టైప్ చేశాక మీరు రిపోర్ట్ ఫామ్ లోనే డేటాను ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. లైక్ వైజ్ టోటల్ అబ్స్ట్రాక్ట్ అంటాం. వాట్ ఈస్ ద అబ్స్ట్రాక్ట్ దట్ యూ హ్యావ్ టు ప్రజెంట్ యాక్చువల్లీ, సో నాట్ ద ఎంటైర్ డేటా. ఓకే, సో మీరు డేటా టైప్ చేయడం ఎంత ముఖ్యమో, మీరు టైప్ చేసిన డేటాని అనలైజ్ చేసి రిపోర్ట్ ఫార్మాట్లో మార్చేసి ఒక అండర్స్టాండబుల్ ఈజియెస్ట్ ఫామ్లో దాన్ని ప్రజెంట్ చేయడం కూడా అంతే ముఖ్యం. సో దట్స్ వై ద ఎంఎస్ ఎక్సెల్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్. సో మీకు కనుక ఎంఎస్ ఎక్సెల్ స్కిల్స్ పర్ఫెక్ట్గా ఉంటే ఈ రిపోర్ట్ మేకింగ్ అండ్ అనలైజింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది, అండ్ దట్ సేవ్స్ ద టైమ్ ఎ లాట్. ఓకే, ఇట్స్ నాట్ ఏ జస్ట్ స్టేట్మెంట్, ఇట్స్ అ ఫ్యాక్ట్. Because many of my students, they are working in the different sectors, in the different departments. So ఇప్పటికీ వాళ్ళు నాకు
ఇన్ఫర్మేషన్ చెప్తుంటారు, మన సెషన్స్ అనేవి ఎంత యూస్ఫుల్ అయ్యాయో, మన క్లాసెస్ అండ్ కోర్సెస్లో వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఎంత యూస్ఫుల్ అయిందో, అనలైజింగ్ అంటే ఏంటి అనేది. సో మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ దే మే సెండ్ దేర్ ఇన్ వాట్సాప్ గ్రూప్స్ లైక్ దట్. సో వాళ్ళు ఏవైతే సమస్యలను ఫేస్ చేశారో, సో అలాంటి వాటి అన్నిటిని కూడా నేను క్రోడీకరించి వాటికి ఒక సొల్యూషన్స్ ఇవ్వడానికి నేను సెషన్ అయితే స్టార్ట్ చేశాను. ఎస్ సార్. సో దీంట్లో మనం డేటా ఎంట్రీ ఫార్మాటింగ్ అంటే జనరల్గా ఎంఎస్ ఎక్సెల్ సంబంధించి డేటా ఎంట్రీ ఫార్మాటింగ్ ఉంటుంది, ఎసెన్షియల్ ఫార్ములాస్ ఉంటాయి, అండ్ సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్ ఉంటుంది. సో మనది లిమిటెడ్ టైం సెషన్ కాబట్టి నేను జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తున్నాను. సో దెన్ డైరెక్ట్గా మీకు ఒక లైవ్ చూపిస్తాను, ఎక్సెల్ యొక్క పవర్ ఏంటి, ఎక్సెల్ ఎందుకు నేర్చుకోవాలి అనేది ఒక డెమో కూడా నేను మీకు చూపిస్తాను క్లియర్గా. సో డేటా ఎంట్రీ అండ్ ఫార్మాటింగ్, డేటా టైప్ చేయడం ఎంత ముఖ్యమో, టైప్ చేసిన డేటాను ఫార్మాటింగ్ చేయడం కూడా అంతే ముఖ్యం. రైట్, దట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ యువర్ ప్రొఫెషనాలిటీ అండ్ యువర్ నాలెడ్జ్, యువర్ స్కిల్స్, ఎవ్రీథింగ్ దట్ విల్ బి రిఫ్లెక్ట్ ఇన్ యువర్ వర్క్. ఎస్. సో మీరు ఎంత నాలెడ్జ్ఫుల్గా చేశారనేది కాదండి, ఎంత జాగ్రత్తగా మీ ప్రజెంటేషన్ని ప్రజెంట్ చేశారు, మీ యొక్క రిక్వైర్మెంట్ ఉంది, మీ యొక్క బాస్కి ఎంత పర్ఫెక్ట్గా మీరు ఇచ్చారు. సో అది మీ యొక్క స్కిల్ని చూపడానికి ఒక పారామీటర్గా ఉంటుంది, కానీ మీ యొక్క నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ ఎక్కడ కూడా మీకు ఇన్ఫర్మేషన్ చూపదన్నమాట. అండ్ ఎసెన్షియల్ ఫార్ములాస్, ఇఫ్ యూ హ్యావ్ ద నాలెడ్జ్ ఇన్ ఫార్ములాస్, then only you will get you will become the master. Okay, you will become the master. Yes. Yeah. Link 1 fill అయిందండి, so there is no chance. Link 2 నేను మీకు షేర్ చేయలేదు. ఇఫ్ పాసిబుల్ మా మెంటర్ మీకు లింక్ 2 షేర్ చేస్తారు. లింక్ 1 ఫిల్ అయిపోయింది, లింక్ 2లో వేకెన్సీస్ ఉన్నాయి, యూ కెన్ లాగ్ ఇన్ ద లింక్ 2. ఓకే ఓకే అండి, షేర్ చేయండి. సో ఎసెన్షియల్ ఫార్ములాస్ ఏదైతే ఉందో, ఎసెన్షియల్ ఫార్ములాస్ ద్వారా కూడా మనం వర్క్ చేయొచ్చు. సో ఫార్ములాస్ పైన మీకు ఎంత నాలెడ్జ్ ఉంటే మీరు అంత పర్ఫెక్ట్గా డేటాను ఆర్గనైజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అండ్ సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్, వన్స్ యూ టైప్ ద ఇన్ఫర్మేషన్, సో మీ డేటాను మీరు సార్ట్ చేయాలి, వాటిని రీఅరేంజ్ చేయాలి. మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ రిక్వైర్ ఉందో, ఎస్ సాయి కిరణ్, రైట్, ఓకే. సో ఏదైతే ఇన్ఫర్మేషన్ మీకు రిక్వైర్ ఉందో, ఆ ఇన్ఫర్మేషన్ని మీరు ఒక ఆర్డర్లో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్ కూడా అవసరం ఉంటుంది. రైట్, ఇవన్నీ అవసరం ఉంటాయి. అండ్ ఎస్, దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ స్లైడ్, సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హియర్. సో దిస్ ఈస్ అబౌట్ దట్ VLOOKUP, pivot table and conditional formatting. And if you are done in any course in MS Excel, you may listen these words. ఓకే, సో ఈ వర్డ్స్ ఎంతమందికి తెలుసు? ఒకసారి జస్ట్ తెలిస్తే ఎస్ అని పెట్టండి, ఒకవేళ ఇప్పుడే వింటుంటే జస్ట్ నో అని పెట్టండి ఫస్ట్. ఇఫ్ యు నో దీస్, జస్ట్ టైప్ ఎస్ ఇన్ చాట్ బాక్స్. సో ఎనీబడి నోస్ దిస్? Are you heard these words? No? Okay. Yeah. From the group 1, it's answers yes, no, 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 yes, yes, no, yes. Okay. Randomized answers, no problem. If you know or if you don't know, there's a no problem. Don't get the confused. I will show that. I will show that. Yes. Some are saying yes and some are saying no. So yes, VLOOKUP option. The VLOOKUP option is a very, very, very essential tool in MS Excel. సో మీ దగ్గర ఎంత పెద్ద డేటా అయినా ఉండనివ్వండి, దాంట్లో నుంచి మీకు కావాల్సింది ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు కావాల్సిన డేటాను సపరేట్గా మీకు ప్రజెంట్ చేయడానికి ఒక మంచి టూల్ ఇది. సో ఎస్పెషల్లీ ఎంప్లాయీస్కి VLOOKUP పైన ఎంత పట్టుంటే మీ యొక్క రిపోర్టింగ్ అంత పర్ఫెక్ట్గా మీరు చేయగలుగుతారు. అండ్ పివోట్ టేబుల్, అఫ్ కోర్స్ దిస్ ఇస్ ఆల్సో ఫర్ ద సేమ్ సెన్స్, కాకపోతే పివోట్ టేబుల్ అనేది ఇంకాస్త అనలిటిక్ టూల్గా పనిచేస్తుంది. అండ్ కండిషనల్ ఫార్మాటింగ్, ఈ మూడింటిని కూడా మనం ఎక్కువగా అడ్వాన్స్డ్ ఎక్సెల్ సెషన్లో వాడతాం. అండ్ ఇన్ దిస్ సెషన్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ లైవ్ సెషన్. మీకు డైరెక్ట్గా లైవ్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపబోతున్నాను. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు క్విట్ దిస్ స్క్రీన్ and I'm share another screen to you. That's been live Excel session, how to do that VLOOKUP and other information, right? So just a few seconds, I will share that Excel sheet. Yeah. Now, is it visible to all? The Excel sheet, the screen is changed. Now you are watching the MS Excel 365 version. It's the latest version of the Microsoft. Yeah. MS Excel 365 మీరు చూస్తున్నారు. సో చూడండి, సిమిలారిటీస్ చాలా ఉంటాయి. సో దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్, రైట్? సో బట్
there is a difference you can find in the formulas and working structure anamata. Yes, okay. Yeah, we are working with the 365. Very good, very good. Yeah. So if you are working with a 365, it's a very nice, మీకు చాలా అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ ఫార్ములాస్ ఉంటాయి ఇందులో, సో దట్ యూ కెన్ ఈజీలీ ప్రాసెస్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఒక స్క్రీన్ మీకు నేను షేర్ చేస్తున్నాను. ఇట్స్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. జస్ట్ అబ్జర్వ్ హౌ మచ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్. 150 ఎంట్రీస్ ఆర్ దేర్. Just observe that 150, actually 50 entries, right? So actually 50 entries, because it starts with the 101. Okay, 101 to 150. Okay, so it's approximately 49 to 15 entries are there. We look just exact how many entries are there. See here. So count 50. Are you visible here? So in the top, that's mean bottom area, the count is 50. So like that, we can directly count the information. So this is one of the structure. Yes, very good. Yeah. So among these information, suppose here I'm typing one ID. So that's mean ID area. Just I'm highlighting that cell, yellow colored cell. Okay, I colored one cell with the yellow. So ఈ yellow color cell లో నేను ఒక నెంబర్ టైప్ చేస్తానండి, 123, some number. So actually the 123 is not appearing on the screen. That is in this list. Okay, 123 is in this list. Yes, Manoj is there. So 123 is in this list, but it's not visible in this Zoom capacity, right? So, but I want to know what's the salary of this 123 and what's the name of this 123 just by typing in this yellow box. Or else you may type any number, 149. So is any names are visible, that's mean appearing in this area? So it's absolutely, it's a not. Okay, so by applying one small formula, okay, with few steps, we will directly grab that particular person's information and other data. Okay, let us see how to apply the VLOOKUP, right? So just here, I'm going to explain that step-by-step procedure, how to implement the VLOOKUP. This is very, very, very essential tool, right? So just I'm using, all of you may know about that. To write a formula, we have to use equals to symbol. So this is equal, right? Equal symbol ni pettali. So then after VLOOKUP, VLN type cheyandi, meeku list kanipistundi. So is it visible to all? కనిపిస్తుంది కదా what I'm typing here? So ఇది అందరికీ కనిపిస్తుంది? Yes. నేను ఏరియాని కాస్త జూమ్ చేశాను. సో here is our data. ఇప్పుడు మనం డేటా అంతా జూమ్ చేశాను. ఓకే, సో ఈక్వల్స్ టు VLOOKUP. VLN టైప్ చేయగానే వచ్చేసింది. Just press the tab. VLOOKUP is enabled. Now select the lookup value. So where we selected that, that's mean yellow marker. Okay, where we done that yellow mark. So yellow marker cell ni select cheyandi. As yellow marker cell name వచ్చేసి J and 2, column J, row 2, right? Column J and row 2. 149 అని మనం టైప్ చేసిన సెల్ ఎక్కడ లొకేట్ అయింది, ఎలా తెలుసుకోవాలి అంటే కాలమ్ నేమ్ తీసుకుంటాం, రో నెంబర్ తీసుకుంటాం. So that's a J2, but no need to type. మనం అక్కడ క్లిక్ చేయగానే system will take automatically, right? The system will automatically takes it. So then put a comma here. So put a comma. Then just select the table array. Table array means we have to select all our data. So మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే టైప్ చేసామో just select that entire data. Okay, select the entire data from A1 to up to D51, right? A1 to D51, first to last, just we have to select it. That's it. And then put a comma again. So here column index, what you want to show, right? So this is the important thing. So we have the 4 cells, 4 columns. Employee ID undi, name undi, department undi, salary undi. ఇందులో నుంచి మనం ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నాం? నేమ్ కావాలా, సాలరీ కావాలా, ఆర్ డిపార్ట్మెంట్ కావాలా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం నేమ్ తీసుకుందాం. నేమ్ ప్రింట్ చేద్దాం. ఫస్ట్ నేమ్ ప్రింట్ చేయాలి అంటే నేమ్ అనేది ఎన్నో కాలం? మన దగ్గర ఉన్న 4 కాలమ్స్లో వాట్స్ ద నెంబర్ ఆఫ్ ది నేమ్ కాలం? అబ్సల్యూట్. కెన్ ఎనీబడీ సే ఎన్నో కాలం అండి? ఎవరైనా సే చెప్పగలుగుతారా? యూ కెన్ రిప్లై ఇట్ ఇన్ చాట్ బాక్స్. సో వాట్స్ ద కాలం నెంబర్ ఆఫ్ ది నేమ్ ఫీల్డ్? ఎస్, వెరీ గుడ్. 2. It's not 1 అండి. So somebody replying 1, not 1. It is a 2. So it's a 2. Column number is 2.
Very good, very good. Column number is 2. Yes, I'm getting more replays. Very good. Column number 2 is the right answer. So just I'm selecting the column number 2 because employee ID is the first column and name is the second column. So just type the 2 and where the exact match is required or approximate match is required. అంటే మనం ఇక్కడ టైప్ చేస్తున్నాం ఎల్లో కలర్ బాక్స్ లో ఆ టైప్ చేసిన నెంబర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉన్నప్పుడే డిస్ప్లే కావాలా అప్రోక్సిమేట్ అంటే నియర్ బై ఉన్న డిస్ప్లే కావాలని అడుగుతుంది. సో మనం ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉన్నప్పుడే డిస్ప్లే కావాలి. సో సెలెక్ట్ ద ఫాల్స్. ఇక్కడ చూడండి మీకు ట్రూ వచ్చింది, ఫాల్స్ వచ్చింది, రైట్? సో ఫాల్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ట్యాబ్ నొక్కండి. దట్స్ ఇట్. ఆర్ఎల్స్ మీరు ఫాల్స్ అని టైప్ చేసినా నో ప్రాబ్లం. దెన్ క్లోజ్ ఇట్. రైట్, క్లోజ్ చేయండి. నౌ ఇక్కడ చూడండి ఇది మన ఫార్ములా. జస్ట్ ఐఎమ్ ప్రెసింగ్ ఎంటర్. సి 149 అతని నేమ్ ఇక్కడ మనకు క్లియర్ గా డిస్ప్లే అయిపోయింది కదా. నేమ్ ఈజ్ మనోజ్. మనోజ్ ఈజ్ ద నేమ్. ఆర్ఎల్స్ మరి చేంజ్ చేస్తే డిఫరెంట్ నేమ్ కావాలి కదా. సో వన్స్ ఐఎమ్ చెకింగ్ 101 ఇట్స్ ద ఫస్ట్ నేమ్. సి వాట్స్ ద నేమ్? శ్రీకాంత్. వన్స్ యూ చెక్ హియర్ 101 is belongs to Srikanth. It's so simple. So you can display any name by just typing any number in this entire data set, right? So if you enter 150, so then who is that 150 number? Again, 150. So it's again showing Srikanth. Yes, 150 also Srikanth, right? So like that we can display. Okay, 144, suppose. Xavier. So 144 is number is there. 123. So it's a Manoj. So like that, you can display the names when the number is match. Okay, when the number is match. Likewise, we can very simply, so we can simply show the information as it is. Okay, which is required. We can just display the data. Right? We can just display the data here. So this is one of the easiest method. And having any doubts regarding this? Anybody? Anybody? Yes. From batch 1, one question is asking by the, what's the name? Srinitha. Srinitha. Okay. Yes, Andy. Yes, we can. If you want only department, that's mean name is completed. And if you want to show the department, it's a very nice, no problem. So let us see. We can add the department same way. Department. Okay. So, how to show the department? Any idea? Anybody having any idea how to write the same formula to display the department? Any idea? Anybody? So you can share in chat box. You can share in chat box, no problem. Anybody? We have less time. So if you know that, you can type. Explain again, sir. So please explain. Okay, Andy, no problem. I will explain again. So can you tell why the column is yellow? Yes, just నేను yellow ఎందుకు చేశాను అంటే మనం ఈ సెల్లో ఈ పర్టికులర్ సెల్లో టైప్ చేసింది మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. బికాస్ ఫార్ములాలో మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం? J2 అని సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో J2లో మాత్రమే మనం టైప్ చేయాలి. ఆర్ఎల్స్ మనం ఏ సెల్ అయినా పర్లేదండి. F2 సెలెక్ట్ చేసుకుంటే F2లో మనం టైప్ చేసింది రిఫ్లెక్ట్ అవుతుంది. సపోజ్ డిపార్ట్మెంట్ ఇక్కడ టైప్ చేయాలి అనుకోండి. సో మనం ఈ ప్లేస్లో టైప్ చేయాలి అని ఇండికేషన్ ఇవ్వడం కోసం నేను కలర్ చేశాను, ఎల్లో కలర్ చేశాను. దెర్ ఇస్ నో అదర్ మీనింగ్ ఫర్ దిస్ కలరింగ్, రైట్? సో ఈ పర్టికులర్ సెల్లో మనం టైప్ చేస్తే అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, 101 ఇక్కడ టైప్ చేశాను, రిఫ్లెక్ట్ అయింది. అది నేను అదర్ సెల్లో టైప్ చేస్తే రిఫ్లెక్ట్ అవుతుందా? ఇట్స్ నాట్ రిఫ్లెక్టెడ్. సో ఎక్కడ టైప్ చేయాలి అని మనకు ఒక ఐడియా రావడం కోసం అని జస్ట్ ఐ కలర్డ్ దట్ సెల్, రైట్? ఒక ఏమంటాం సెర్చ్ ఏరియా లాగా క్రియేట్ చేశాను, లైక్ దిస్. ఎంటర్ ఐడి అన్నాం అనుకోండి, సపోజ్ మోర్ ఈజీగా ఉంటుంది మీకు. ఎంటర్ ఐడి, రైట్? సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. జస్ట్ ఇట్ ఈస్ ఏ సెర్చ్ పారామీటర్ అనమాట, సెర్చ్ క్రైటీరియా. సో ఎంటర్ ఐడి. By entering the ID here, so you will get the name automatically. So is it clear to you? Yes, Sandhya Garu. Is it clear?
కలర్ చేయడానికి వేరే ఇంటెన్షన్ లేదు, జస్ట్ టు ఐడెంటిఫై ద సెల్. మనకు ఆ సెల్ ఎక్కడ ఉంది అనేది ఐడెంటిఫై చేయడం కోసం మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. వెరీ నైస్, థ్యాంక్ యూ. యా, సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు షో ద డిపార్ట్మెంట్ ఇన్ ద సేమ్ సెన్స్. బై typing the same ID, I want to show the name and the department as asked in one student asked this question. So ikkada department ela cheyali, same method equals to VLOOKUP. Just press the tab. యా, ఇప్పుడు ఏం సెలెక్ట్ చేయాలి? అగైన్ లుక్అప్ ఏరియా అంటే మనం ఇందాక సెలెక్ట్ చేసుకున్న సేమ్ ఏరియా, రైట్? ఇందాక సెలెక్ట్ చేసుకున్న సేమ్ ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాం, కామా. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఎంటైర్ టేబుల్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్, టిల్ ద ఎండ్. ఎస్, టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? పుట్ ఏ కామా అగైన్ and the index column. This is a very important column index. So what's the column index? Now we want to display the department. So department column into number and what's the number of the department column? Can anybody reply? What's the number of the department column? Is it 2 or 3 or 4? Fast. Yes. Yeah, I got one reply. 3. Very good. 3. Very good. So it's a third row. So that what we have to enter here? Just enter 3. Okay, then put a comma. And here we have to select the false because the exact match we require, right? So close it and press enter. That's it. That's it. Just observe here. So name is Pooja and department is sales. Once you observe 112, where is 112? Here. Yes. Here 112, Pooja is the name and the department is the sales. So that exact data we grabbed from this entire that's data set and just we displayed in separate like a search button, right? So here the name is displayed and department also displayed, and in the same sense you can also show the salary if required. Yeah, here I'm going to add that's means some more simplize. ఇంకాస్త సింప్లైజ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నా. సో మాటికి మనం A1 to D51 సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఊరికే సెలెక్ట్ చేసుకుంటున్నాం. టు అవాయిడ్ దీస్ just you have to press a shortcut key. What is a shortcut key? Is a CTRL, Control plus T. CTRL plus T, Control plus T. So it's a shortcut that Control plus T. So do you know what is the use of this Control plus T? Control plus T, CTRL. Don't type the CTRL, please. Okay. So don't type the CTRL. You have a separate button on the keyboard, CTRL. That's mean 2 buttons you have. So just you press the Control button and hold it and press the T. Press and hold the Control button and press T. So then you will get like this. సో చూడండి, ఒక బార్డర్ వస్తుంది అండ్ క్రియేట్ టేబుల్ అనే బాక్స్ కూడా మీకు స్క్రీన్ పైన రావడం జరుగుతుంది. సో వెన్ యూ గెట్ దిస్ బాక్స్ జస్ట్ క్లిక్ ఆన్ ఓకే, రైట్? క్లిక్ ఆన్ ఓకే, దట్స్ ఇట్. సో ఎస్, అబ్జర్వ్ ద మ్యాజిక్. వాట్ హ్యాపెండ్ ఆన్ ద స్క్రీన్? యా, our regular boring tables are converted into the colorful table, right? Just by clicking the Control plus T and selecting OK in the dialog box. Yeah, we done. We just formatted that entire table into the colorful, right? So this is a very, very, very useful for all, I think. Is it useful? Is it useful or not? Okay. Yes, it's a very useful by very simple step using the just Control plus T. You can convert that entire table from the boring regular format to the colorful regular format. That's been colorful format, right? So now the data is same, but just we applied some techniques. Now this is called the table format. This is called what? Table format. Now observe, if you write the same function, VLOOKUP, just select the VLOOKUP and select the type area as it is, comma. Instead of selecting entire table, no need to select, just select the table, T-A-B-L-E, write the T-A-B-L-E. Already our table is appeared here, table. Okay, the table is ready, right? Table is ready. Now just put a comma. Okay, put a comma and index number. So what's which index we need there? Salary. Salary means the 4th index. And the exact match, false. Yes, see. So our formula is that's mean that become the very easy now. Listen,
That becomes a very easy now. So when you convert your regular data into the table format, then while you are writing the functions, no need to type, no need to select the table individually. Just you can type the table one, what name is given by the system. That's a default name for your table. Okay, so the table ఇచ్చేటువంటి default name, just type it. That's enough, right? So మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా క్లిక్ చేయడం, సెలెక్ట్ చేయడం ఇదంతా ఏం అక్కర్లేదు ఇంకా. సో ఇలా డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు 112 పర్సన్ యొక్క నేమ్ వచ్చింది, డిపార్ట్మెంట్ వచ్చింది, సాలరీ వచ్చింది, ఆర్ ఎల్స్ యూ కెన్ చేంజ్ ద నేమ్. సో వెన్ ద నెంబర్ ఇస్ చేంజ్డ్, 101, it's a Srikanth and support department and 21,602 rupees, right? So or else if you enter 144, so it's a Xavira and one, suppose say some number 123 or 120, yeah, Manoj IT department and 43,000. Once you check it, is it right or wrong? See, 120 Manoj IT department 43,031. Manoj IT department 43,031 just by entering the ID. Just by entering the ID. So like this, we can access the MS Excel screens very, very simple way. So now this is the search box or the search parameter we just created. Right? We just created using only simple function. Later, we can make all types of adjustments like this. Okay, we can make all types of adjustments as per our requirement, right? To make it more effective. Okay, or else you can change the font colors or everything you can change as per your requirement, right? Make it as a bold. Like that, you can apply different information. This is simply called as a result. Yes or no? Just I'm adding here search result. Yes, this is a search result. And when you type some number here, so immediately you can find the search result. Yes. See here. So how simple it is. So no need to check about that person. So if you know the ID, just you enter here. So then automatically you will get that entire information of that person. Okay, from this information, right? This is one of the not that entire features, just one of the feature of MS Excel. Okay, one of the feature of MS Excel, right? Yeah, so one of the feature of MS Excel, and yes, from the group too many people are using the cell addresses instead of column name. So don't type the C3 or B3 for that entire column. You have to give the column number. Column number you have to enter. So in which column it is provided. So don't enter the C2, B3 like this, C3 like that. So column cell address, C3 అంటే అది ఓన్లీ సెల్ అడ్రస్ ని రెఫర్ చేస్తుందండి. సో మనం సెల్ అడ్రస్ కాకూడదు. ఇక్కడ మనం ఇవ్వాల్సింది ఏంటి, టోటల్ కాలం, ఎన్నో కాలం అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో మనం నేమ్ గనక తీసుకున్నట్లయితే సెకండ్ కాలం, డిపార్ట్మెంట్ తీసుకున్నట్లయితే థర్డ్ కాలం, సాలరీ తీసుకున్నట్లయితే ఫోర్త్ కాలం. ఇక ఫస్ట్ కాలం అనేది మనం ఎంటర్ చేస్తున్నాం. ఎస్ సార్, ఫస్ట్ కాలం అనేది మనమే ఎంటర్ చేయడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. సో ఈజ్ ఇట్, ఎస్ సార్, జస్ట్ యూ రిప్లై, ఈజ్ ఇట్ ఈజీ ఆర్ హాట్? Is it useful or not? Just say yes if it is useful, or no, it is not useful. Just reply fast. Is it useful? Is this function is useful or not? Yes. Yeah. Yes, yes. And yeah, here also. Yes, useful, very good. Useful. So till now, ఇంతకు ముందు ఈ ఫంక్షన్ ఎవరికైనా తెలుసా అండి? ఈ ఫంక్షన్ యూజ్ చేశారా ఇంతకు ముందు? అంటే ఎలా యూజ్ చేయాలి అనేది. సో టిల్ ఇక్కడ మన ఒరిజినల్ వర్క్ అండి, ఇది మనం ఒరిజినల్ యొక్క డేటా సెట్ ఇది. సో ఈ డేటా సెట్ పైన మనం వర్క్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద ఒరిజినల్ డేటా సెట్ ఆఫ్ వన్ కంపెనీ అండ్ దేర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్. సో ఆ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ని మనం ఇక్కడ ప్రాసెస్ చేసి మనం చూడడం జరుగుతుంది అనమాట, రైట్? సో దిస్ ఈస్ ద థింగ్ వీఆర్ యాక్సెసింగ్ ద డేటా. ఓకే, అండ్ లైక్ వైజ్ వీ కెన్ డూ ఎనీథింగ్. And this is one of the sample data and not that entire efficiency of the MS Excel. Okay, this is only the sample of advanced accessing or advanced formatting. So దీన్ని మనం డేటా డాష్బోర్డ్ అంటామండి. డాష్బోర్డ్ క్రియేషన్ లో మనం సెట్ చేసుకోవచ్చు. సో డాష్బోర్డ్ క్రియేషన్ అనేది ఇట్స్ నాట్ కంప్లీట్ ఇన్ వన్ సెషన్. సో దట్స్ అ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద dashboard creation. That's a very, 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 very useful for especially employees.
ఓకే, సో మీ యొక్క డేటా మొత్తాన్ని ఇక్కడ సింపుల్గా అనలైజ్ చేయొచ్చండి. ఇక్కడ కనుక మీరు ఎంటర్ చేసి 10,000 బిలో సాలరీ ఎంప్లాయీస్ ఎంతమంది, సో 20 to 30,000 సాలరీ ఎంప్లాయీస్ ఎంతమంది, ఐటీ డిపార్ట్మెంట్ ఎంతమంది, ఇలా మనం ఏదైనా కానీ డేటా తీసుకొని ఇక్కడ మనం పెట్టేసేయచ్చు. సో దట్స్ అ వెరీ సింపుల్ మెథడ్ అండ్ సింపుల్ ఇన్ఫర్మేషన్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద జస్ట్ model for the Excel efficiency. Okay, so it's not complete Excel efficiency, just only the model, right? So yeah, likewise here many features are there, many different types of features are there. So you may get these features to make your work very effective and efficiency. And if you know these techniques, your work will be, that's mean your entire work will be done in a less of time when you compare with the others. Okay, so that creates some popularity to you, and that makes some one importance in your particular workplace, right? So మీకు ఖచ్చితంగా మీ వర్క్ ప్లేస్లో ఒక ఇంపార్టెన్స్ రావాలి, ఒక స్పెషాలిటీ రావాలి అంటే యూ హ్యావ్ టు లెర్న్ ద స్కిల్స్. ఎసాన్, సో లైక్ దిస్ తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేయొచ్చు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇట్ మే టేక్ సమ్ మచ్ టైం. సో వితౌట్ ఎక్స్ప్లెనేషన్ మీరు ప్రాక్టీస్ చేసేప్పుడు ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు కదా. సో ఇంకా తక్కువ టైంలో మీరు ఈ పని పూర్తి చేయొచ్చు. సో ఇంకా ఫాస్ట్గా మీ పని పూర్తి చేయొచ్చు. అండ్ వీ హ్యావ్ ద లాట్ ఆఫ్ టెక్నిక్స్ అండ్ హౌ టు ఇంప్లిమెంట్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు కంప్లీట్ దిస్ టాస్క్. సో ఇది కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా టాస్క్ని కంప్లీట్ చేయొచ్చు. సో అది ఎలా చేయాలి అనేది కూడా మనం చూద్దాం. అండ్ I designed one small information. Just I want to share one more screen to you. Simple screen. Yeah. So is it visible to all? I think nothing is visible. Yeah. Yes. So now is it clear? So for these, I created one special Excel course. One special Excel course. Yeah. Is it visible now? Now you check. Is it clear? Yes. Right. So just I created a 5-day job ready Excel program, simply called as a boot camp. ఓకే, ఒక బూట్ క్యాంప్ లాగా మనం ఒకటి డిజైన్ చేశాను, మాస్టర్ ఎక్సెల్ స్కిల్స్ ఫర్ ద వర్క్ ప్లేస్ సక్సెస్ అనేసి. సో ఎస్పెషల్లీ నేను ఇప్పటిదాకా ఏవైతే క్లాసెస్ డీల్ చేశానో వాళ్ళు ఫేస్ చేసినటువంటి ఇష్యూస్ని మనం సింప్లిఫై చేసి ఎలా మనం నేర్చుకోవాలి. సో వాట్ ఆర్ ద మెయిన్ టూల్స్ రిక్వైర్డ్ ఇన్ MS Excel టు గెయిన్ ద నాలెడ్జ్ ఇన్ ద వర్క్ ప్లేస్. సో వాటన్నిటి కోసం కూడా నేను ఒక స్పెషల్ కోర్స్ని డిజైన్ చేశాను. సో ఈ కోర్స్ అనేది ఎస్పెషల్లీ ప్రాక్టికల్ జాబ్ స్కిల్స్ కోసం మాత్రమే. సో ప్రాక్టికల్ జాబ్ ఇంప్లిమెంటేషన్స్ కోసం, ప్రాక్టికల్ సెషన్స్ని కోసం మాత్రమే ఇది వర్క్ చేస్తుంది. అండ్ డేటా మాస్టరీ కోసం అండ్ హ్యాండ్స్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ఎసెన్షియల్ ఫార్ములాస్ అన్ని కవర్ చేస్తూ ఒక మాస్టర్ కోర్స్ని డిజైన్ చేయడం కోసం నేను ఈ 5 days బూట్ క్యాంప్ని క్రియేట్ చేశాను. అండ్ దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ దట్ స్టూడెంట్స్ and who are preparing for the jobs and job seekers and working professionals and productivity exercises. So ఎవరైతే వర్క్ ప్రొడక్టివిటీ కోసం వర్క్ చేస్తారో, ఎక్సెల్ పైన నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఇది యూస్ఫుల్ ఉంటుంది. దీంట్లో Day 1లో మనం ఏం చేస్తాము అంటే టోటల్ ఇంటర్ఫేస్ అండ్ నావిగేషన్స్ గురించి, డేటా ఎంట్రీ ఫార్మాట్స్ గురించి, ఎసెన్షియల్ ఫార్మాట్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకే, అండ్ Day 2లో ఏం డిస్కస్ చేస్తాము అంటే లాజికల్ ఫంక్షన్స్, టెక్స్ట్ ఫంక్షన్స్ అండ్ డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేస్తాం విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ అండి, ఏఐని బేస్ చేసుకొని ఎలా చేయాలండి. అండ్ థర్డ్ డేలో మనం లుకప్ ఫంక్షన్స్, ఇప్పుడు మనం చూసాం కదా, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లుకప్ ఫంక్షన్స్ ఉంటాయి లైక్ వైజ్, అండ్ డేటా వాలిడేషన్స్ అండ్ డేటా క్లీనింగ్ సంబంధించిన టెక్నిక్స్ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ ఇన్ ద 4th డేలో కండిషనల్ ఫార్మాటింగ్స్ అండ్ ప్రొఫెషనల్ చార్ట్ మేకింగ్, హౌ టు క్రియేట్ దట్ అటో చార్ట్ ఎలా క్రియేట్ చేయాలి, పివోట్ రిపోర్టింగ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేర్చుకుంటాం. అండ్ ద లాస్ట్ డేలో ఐ విల్ క్రియేట్ సింపుల్ మినీ ప్రాజెక్ట్ అండ్ కెరీర్ సక్సెస్ సంబంధించి ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ని నేను మీకు అసైన్ చేస్తాను. సో మీరు లైవ్లో అయినా చేయొచ్చు, ఆర్ ఎల్స్ యూ క్రియేట్ ఇట్ అండ్ షేర్ టు మీ. ఒక మినీ ప్రాజెక్ట్ కూడా ఇస్తాను. సో ఆ ప్రాజెక్ట్
మీరు ఫినిష్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద కోర్స్ స్ట్రక్చర్ what I created. And దీని వల్ల after completion of this course, yes, after completion of this course, I will provide one certification too. సో మీకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. సో దట్ లుక్స్ లైక్ దిస్. ఓకే, course completion certificate, this is only the model. So it looks like this from the Vision IEDU. And regarding that MS Excel courses, ఈ 5 days boot camp లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో సో వాళ్ళకి విత్ సర్టిఫికేషన్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద థింగ్, సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దెన్ యా, ఫర్ దిస్ course, these entire topics, you will be get for 500 rupees for this 5 entire boot camp. Okay, and who are interested to learn and upskill your knowledge in MS Excel, so you may welcome to join in this course. And ఇక్కడ 2 sessions లో కండక్ట్ చేస్తున్నాం ఈ సెషన్ కూడా. సో ఫస్ట్ సెషన్ వచ్చేసి టుమారో ఆన్వర్డ్స్, రేపటి నుంచి 5 days లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సో వాళ్ళు సేమ్ గ్రూప్, మన ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఉందో వాట్సాప్ గ్రూప్లో మీరు రిప్లై ఇవ్వచ్చు. ఆర్ ఎల్స్ మై నెంబర్ ఇస్ దట్ 9949990840. సో చార్ట్లో మీకు వస్తుంది, జస్ట్ అబ్జర్వ్ దే. 9949990840 is my number. So you can directly reply to my number if you are interested to join, right? So and you mentioned the slot also. Monday నుంచి జాయిన్ అవుతారా లేదా ఆఫ్టర్ దసరా బిఫోర్ దివాళీ 15 days క్యాంప్ ఒకటి సపరేట్ గా కండక్ట్ చేస్తున్నాం. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ 15 days క్యాంప్ లో కూడా మీరు డైరెక్ట్ గా జాయిన్ అవ్వచ్చు. సో దట్ మోర్ టాపిక్స్ విల్ బి కవర్డ్ దెన్ దిస్ 5 days క్యాంప్. సో 5 days బూట్ క్యాంప్ కన్నా ఎక్కువ ఫీచర్స్ దాంట్లో కూడా కవర్ అవుతాయి. సో బట్ దట్ కోర్స్ వాజ్ 750 రూపీస్. ఆఫ్టర్ దట్ దసరా నుంచి దీవాలి మధ్యలో ఉన్న 15 days కి మనం ఒక కోర్స్ ప్లాన్ చేసాము. దట్స్ కాస్ట్ ఇస్ 750 rupees. And these 5 days boot camp is just for only 500 rupees. And who are interested, you can replay and you can join. Yes. So yeah, anybody wants to log in here? Yeah, from group 1. Yeah, already I got that request from the 4 members. Yes, no problem. You can also send data in my WhatsApp number, right? Who are interested, you can directly share your data, means your name and your details you are from, and which course you want. That's mean 5 days boot camp or 15 days boot camp. So that you have to share to my number. So just anyhow, just thanking you to join in my webinar. So I think, is it useful for you? Just reply fast. It's yes. If you feel it is useful, just say yes fast. Yeah. Yes. Very good. Very nice. And yes, very nice. And just reply to my number if you want to interest to join in this course, and mention the slot also. And if you have any queries, then they also you can post on my number, right? If you have any queries, any doubts, you can post on my number. So that's in